కార్పొరేటర్గా గెలిచినందుకు, ఒక కార్పొరేటర్గా సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నందుకు మొట్టమొదటిసారిగా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఈరోజు ఎదురుగా చెప్తా ఉన్నా. కారణం ఈరోజు ఎజెండా ఏదైతే 1 నుంచి 125 అంశాలతో రూపొందించారో పూర్తి దుర్మార్గంగా, అంటే వాళ్ళకి ఇష్టానుసారంగా దాన్ని చేసుకొని ఈరోజు రాటిఫికేషన్ పేరుతో అత్యవసరంగా దాన్ని పెట్టేసి మాకు ఏమి తెలియకుండా మా ఆమోదం కోసం ఈరోజు పెట్టేసి ఆల్ పాస్ అని చెప్పే కార్యక్రమం చేస్తే దాంట్లో మరీ ముఖ్యంగా 116 నా డివిజన్ సంబంధించి 116 అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి మంత్రి నారాయణ గారు ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి స్కూల్స్ ఏదైతే ఉన్నాయో ఆ ప్రైవేట్ ల్యాండ్ సంబంధించిన పక్కన దాదాపు కోట్ల విలువ చేసేటువంటి భూమి ఒక పంట కాలంని ఆ నారాయణ ఎడ్యుకేషన్ సొసైటీకి సంబంధించినటువంటి స్కూల్స్కి, ఆ కాలేజీకి, ఆ హాస్పిటల్కి దారదత్తం చేస్తున్నట్టు ఈరోజు కౌన్సిల్లో ఆమోదించిన తీరు చూస్తే అత్యంత బాధగా వేస్తూ ఉంది. కొంతమంది కార్పొరేటర్లు అయితే జగన్మోహన్ రెడ్డి గారి బీఫామ్తో కలిసినటువంటి కార్పొరేటర్లు కూడా ఈరోజు ప్రభుత్వ స్థలాలను మేము ఆమోదిస్తున్నామని చెప్పడం కూడా సిగ్గుచేయడం తెలియజేస్తూ ఉండ. మంత్రి నారాయణ గారు బయటకేమో హైదరాబాద్లో హైదరాలాగా నేను నెల్లూరుకి లక్కీ డ్రా తెస్తా అన్నాడు. నిజంగా నారాయణ గారు లక్కీ డ్రా కానీ తీసుకొస్తే మొట్టమొదటి టోకను నారాయణ గారి నుంచి మొదలు పెట్టాలా. అందుకు కారణం ఆ కాలువ చుట్టుపక్కల ఉన్నటువంటి బఫర్లో కట్టినటువంటి ఆయన స్కూల్స్ కావచ్చు, ఆయన హాస్పిటల్ ఏదైతే ఉందో ఆ బఫర్లో కట్టినటువంటి నారాయణ గారు మొట్టమొదటి నుంచి కూడా ఎక్కడ డీవేషన్ ఒప్పుకోం, వాళ్ళ స్థలంలో వాళ్ళు ఒక 5 అడుగులు డీవేషన్ కడితేనే దాన్ని పగలగొట్టడానికి శ్రద్ధ చూపించే అధికారులు వాయులేషన్ పేరుతో కోట్లు రిలీజ్ చేసే ప్రభుత్వాన్ని ఆధీనంలో ఉంచుకొని ఆధీనమని దాదాపుగా కబ్జా లాగా దాన్ని ఉంచుకొని ఈరోజు ఆయనకు అనుకూలమైనటువంటి జీవోలు తీసుకొచ్చి ఆయన ఇష్టానుసారంగా ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఆమోదించడం అత్యంత దుర్మార్గం తెలియజేస్తా ఉన్నా. పేదవాడు 6 రంకణాల్లో ఇల్లు కట్టుకుని వాడి జీవనోపాధి కోసము రోడ్డు పక్కన 6 రంకణాలు ఇల్లు కట్టుకుంటే తప్పు అయిపోతుంది. కానీ ఇదే నిరుపేదైనటువంటి నారాయణ మాత్రం కోర్టు విలువ చేసే భూమిని ఆక్రమిస్తే మాత్రం అధికారులు ఆయనకు వంతపాటను కూడా సిగ్గుచేయడం కూడా తెలియజేస్తా ఉన్నా. నేను మీడియా ముఖంగా కూడా తెలియజేస్తా ఉన్నా, ఈరోజు కౌన్సిల్ సమావేశంలో ఏదైతే ఆమోదించారో 116 ఐటమ్ నెంబర్ 116 ఏదైతే ఉందో దాని మీద కమిషనర్ గారు కావచ్చు, ఆయన వంతపడినటువంటి కొంతమంది కార్పొరేట్లు ఎవరైతే మాట్లాడారో దానికి సంబంధించి మేము లీగల్గా కూడా కోర్టుకి వెళ్తామని కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా ఈ మంత్రి గారు చేసేటువంటి ఈ భూ ఆక్రమణ ఏదైతే ఉందో దాన్ని వెలుగులోకి తీసుకొస్తాం. ప్రజలు చీత్కరించుకునే విధంగా ఇతని యొక్క చీకటి ముసుగును తొలగించే విధంగా కూడా రాబోయే రోజుల్లో మా చర్యలు ఉంటాయని ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఆమోదించినటువంటి ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం అత్యంత దారుణమని కూడా నేను మీడియా ముఖంగా తెలియజేస్తా ఉన్నా. గడప గడపకి గతంలో క్లాప్ వెహికల్స్ ద్వారా చెత్త సేకరణ జరిగితే ఈరోజు ఆ సిస్టమ్ని కనుమరుగు చేసేసి ట్రాక్టర్ను తీసుకొని వచ్చి ప్రజాధనాన్ని అవినీతి పేరుతో వాళ్ళ పాలక అనుచరులకి కట్టబెట్టడానికి ఈరోజు ఆలోచన చేస్తున్నారు. సో కార్పొరేషన్లో ఉన్న అధికారుల తీరు ఎలా ఉందంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేయాలి, ఈ పాలకులు మెప్పు పొందడానికి వాళ్ళ అనుచరులకు ఏ విధంగా కట్టపెట్టాలి అనే అంశంతోనే ఈరోజు అజెండాలోని ప్రతి అంశంలో కూడా ప్రజాధన దుర్వినియోగం క్లియర్ కట్గా కనిపిస్తుంది. పైగా ప్రతి అంశం కూడా రాటిఫై చేసేసిన అంశాలే, అంటే చర్చకు కూడా అవకాశం లేకుండానే ముందస్తుగానే వాళ్ళు చర్యలు చేపట్టేసి ఈరోజు ప్రజాధనాన్ని సద్వినియోగం చేయడంలో పాలకులు పూర్తిగా వైఫల్యం చెందారు. ఈరోజు చూసుకుంటే మనకి ట్రాక్టర్ల పేరుతో దాదాపు కేవలం 3 నెలలకి ట్రాక్టర్లని అద్దెకు తీసుకొని దాదాపుగా 4,22 లక్షల రూపాయల ప్రజాధనాన్ని కేవలం అద్దె రూపంలో, అంటే చెత్తని కలెక్ట్ చేయాలన్నా అద్దె వెహికల్సే, చెత్తని దొంతాలి డంపింగ్ యార్డ్కి తరలించాల్సిన అద్దె వెహికల్సే, రోడ్లు క్లీన్ చేయాలన్నా అద్దె వెహికల్సే. అద్దె పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమే కేవలం కార్పొరేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు గతంలో ఉన్న ఏ సిస్టమ్ని కూడా క్లియర్ కట్గా వీళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అధికారంలోకి రావడానికి ముఖ్యంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రజలపై మేము ఎలాంటి భారం మోపము, సో ప్రజలకి సంపద సృష్టించి నేను గతంలో కంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కంటే మెరుగైన సేవలు అందిస్తానని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 ఏప్రిల్లో మినిస్టర్ నారాయణ గారు ఒక జీవో ఇచ్చారు. గతంలో ఉన్న 15% హౌస్ ట్యాక్స్ కంటే 20% హైక్ రేటు పెంచి ప్రజల నుంచి పన్నులు వసూలు చేయాలని ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా 42 లక్షల హౌస్ హోల్డ్ నుంచి ఆ 35% హైక్ రేటుతో ఈరోజు పన్నులు కలెక్ట్ చేసి ఆ డబ్బునంతా కూడా ఎవరికి కట్టపెడుతున్నారంటే వాళ్ళ అనుచరులకు ఏ విధంగా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు కట్టపెట్టడం జరుగుతుంది. గతంలో స్ట్రీట్ లైట్లు ఆన్ అండ్ ఆఫ్ మాన్యువల్గా లేకుండా ఆటోమేటిక్గా ఆన్ అండ్ ఆఫ్ జరుగుతుంది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదు.
కేవలం ఆన్ అండ్ ఆఫ్ స్విచ్లు ఆన్ చేయడానికి ఆఫ్ చేయడానికి వ్యక్తులను నియమించి వాళ్ళకి శాలరీల రూపంలో ఈరోజు 54 డివిజన్కి సంబంధించిన 70 లక్షల పైన రూపాయలను ఈరోజు శాలరీస్ రూపంలో వాళ్ళకి డైరెక్ట్గా జనరల్ ఫండ్ నుంచి అంటే ఆఫ్ కాస్ట్ నుంచి కాకుండా డైరెక్ట్గా కార్పొరేషన్ నుంచే వాళ్ళకి ఇచ్చేలాగా ప్లాన్ చేశారంటే ప్రజల నుంచి ప్రతి డబ్బును కూడా మీరు సద్వినియోగం చేయడంలో పూర్తిగా వైఫల్యమయ్యారు. ఈరోజు ఈ అజెండాలో ప్రతి అంశం కూడా చూసుకుంటే సిఎస్ఆర్ ఫండ్ కానీ లేకపోతే జనరల్ ఫండ్ కానీ లేదంటే ఎల్ఆర్ఎస్ బీపీఎస్కి సంబంధించిన ఫండ్స్ గతంలో అంటే 21-22లో రిలీజ్ అయిన 15th ఫైనాన్స్ సంబంధించి 918 కోట్లు ఇంకా మిగులు ఉంటే వాటిని ఎలా వినియోగించాలో కూడా ఇప్పటికి కూడా ఈ పాలకులకి అర్థం కావాలంటే నిజంగా ఇది పాలనా వైఫల్యం కాదా? ఇవన్నీ ప్రజలకు తెలియాల్సిన ఉంది. ప్రతి మాట్లాడితే ప్రతిదీ పీపీపీ అంటారు. ఈ అజెండా బుక్ లో ఎన్ని ప్రాజెక్టులు పీపీపీకి కట్టబెట్టడానికి మీరు నిర్ణయం తీసుకున్నారు? జీవితంలో సరైన జోడీ దొరికితే ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. ఆ ఆనందాన్ని మీ జీవితంలోకి తీసుకురావడానికి ఉంది వాసూస్ మ్యారేజ్ బ్యూరో. మా అనుభవం, నమ్మకం, వ్యక్తిగత సేవలతో మీకు సరైన జీవిత భాగస్వామిని చేరువ చేస్తాం. ఇప్పుడే రిజిస్టర్ అవ్వండి. మీ సంతోషకరమైన భవిష్యత్తు వైపు మొదటి అడుగు వేయండి. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, మీ సంతోషానికి ప్రారంభం. వాసూస్ మ్యారేజ్ బ్యూరో, విఆర్సి సెంటర్, దండువారి వీధి, ఆపోజిట్ టౌన్ హాల్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్.